వీళ్ళ అమ్మగారితో అయితే ఒకసారి మాట్లాడదాం. మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యం? నాకు బాగోట్లేదు. మరి ఎన్ని నొప్పులు పుడుతున్నాయి తలంతా. ఈ చెయ్యి అంతా కుక్క పీకి నడిపిస్తుంది. అసలు చెయ్యి రాదు దబ్బున. నడవాలన్నా నడవలేను. పట్టుకో భోజనం చేయడం అంటే పెడితే తింటా. దీంతో తింటాను, లేక లేదు. వీడియో ద్వారా ఏం సహాయం కావాలనుకుంటున్నారు? అంటే మీరు ఏం సహాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మనీ కావాలా లేకపోతే హాస్పిటల్ ఏ విధమైన సహాయం కావాలి? ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఏమన్నా డబ్బులు ఏమన్నా కావాలా? డబ్బులు, ఇంట్లో ఏమన్నా సరుకులు కానీ ఏదైనా మీకు ఇంటి నిత్యావసరాలు మీకు ఇది వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి ఇప్పుడు అబ్బాయి జాబ్కి వెళ్ళట్లేదు. అన్నీ ఇంటి దగ్గర అబ్బాయి అక్కడే ఉండి చూసుకుంటున్నాడు మిమ్మల్ని. చేతులు మంటలు అదేలే ఎంత మంట, అసలు పై కిందకి రాదైతే. కంటిన్యూషన్గా ఈమె దగ్గరే ఉండాల్సి వస్తుందండి. మీరు ఒక్కళ్ళే ఇక్కడే ఈమె దగ్గరే. నేను బయటకు వెళ్ళటానికి కూడా లేదు. లేదు ఇక్కడ అన్నీ మీరు నేనే ఇంట్లో మరి సరుకులు అవి అలా ఏం కూరగాయలు కానీ అసలు ఏం లేవు. ఎవరు హెల్ప్ చేసిన లేదు. కొంతమంది 1 సంవత్సరంలో హెల్ప్ చేశారు. రేపు అద్దాక అడగడం మేము కూడా ఒక మాట అయింది. ఒకసారి చెప్తాము, అద్దాక ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. పిఎఫ్ కూడా ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంకో 1 మంత్ పట్టింది. హాస్పిటల్లో నేను చేసిన డబ్బులు అవి కూడా కావాలి. ఇంతవరకు అవి కూడా అవ్వలేదు. 4,000 పింఛన్తో నెల రోజులు గడపాల్సి వస్తుంది. 4,000 పింఛన్తో చూసారా? 4,000 పింఛన్తో నెల రోజులు అయితే గడపాల్సి వస్తుంది ఈ కుటుంబాన్ని. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇవ్వండి. మీకు మందులకు కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలకు అయితే సరిపోతుందంట అంతే. సరే, నీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు. 9866390042. కుమ్మూరి నాగరాజు అని వస్తుందండి ఫోన్పేలో. నాగరాజు ఫోన్పే కానీ గూగుల్ పే మొత్తం అదే వస్తుంది. రెండు అన్నిటికీ అదే నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 9866390042. కుమ్మూరి నాగరాజు ఉన్నారు కదా. ఈ కుటుంబాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు రోజువారీ ఖర్చు చేసే దాంట్లో ఒకటి మీకు తోచినంత సహాయం వీళ్ళ కుటుంబానికి అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి వాళ్ళకి నేను ఇంకా హెల్ప్ చేసే విధంగా నేనైతే ఏం హెల్ప్ చేయలేను. నా దగ్గర ఉన్న నా స్తోమతను బట్టి నేను చిన్న హెల్ప్ అయితే చేయాలనుకుంటున్నా. దాని విషయంలో మీరు సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.